లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గెలుస్తుందనుకున్న హర్యానా పోయింది. ఆశలు పెట్టుకున్న మహారాష్ట్ర మాయమైంది. ఓవరాల్ గా కాంగ్రెస్ పరిస్థితి చౌరస్తాకు చేరింది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా నాడి పట్టుకోలేక మూటగట్టుకున్న ఓటముల నుంచి హస్తం పార్టీ గుణపాఠాలు నేరుస్తుందా అన్నది ఇప్పుడు సగటు పార్టీ అభిమానుల మనసులో ఉన్న ప్రశ్నలు. జనరేషన్కు తగ్గట్లు రాజకీయాలు మారుస్తారా? కొత్త స్ట్రాటజీలు ఫాలో అవుతారా? ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ ముందు ఉన్నది పూలదారి కాదు, ముళ్ళబాట. Congress has to change their format. Congress party, still our leaders are playing a test match. Now today is 2020 format. We have to upgrade our format. చూసారుగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. ఈ న్యూ జనరేషన్ కి తగ్గట్లు టెస్ట్ మ్యాచ్ కాదు, 2020 ఫార్మాట్ లోకి లీడర్షిప్ వెళ్లాలంటున్నారు. 6 బాల్స్ ఆడి 6 రన్స్ తీసే జమానా కాదు ఇది. 6 బాల్స్ లో 12 రన్స్ ఇవ్వాలి. ఇది నేటి జనరేషన్ పాలిటిక్స్ కు అప్లై అవుతుంది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు, వస్తున్న రిజల్ట్స్ చూశాకైనా నాయకత్వం దీనిపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్పాలంటే చింతన్ శిబిరాలకు టైం వచ్చేసింది. ఓవైపు అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా భారత్ జోడో యాత్ర చేశారు. ఈ పాదయాత్రతో హస్తం పార్టీకి పూర్వ వైభవం వస్తుందనుకున్నారు. అయితే ఓట్లు, సీట్లు పెరిగినా అధికారం దక్కలేదు. ఇక ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనుకున్న రిజల్ట్ రావడం లేదు. ఖచ్చితంగా గెలుస్తామనుకున్న హర్యానా పోయింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ దే విజయమని అంచనా వేసిన రియాలిటీ మాత్రం మరో టర్న్ తీసుకుంది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ అదే ఫలితం. మొన్నటికి మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీని ఓటర్లు ఆదరించారు. సీన్ కట్ చేస్తే 6 నెలల్లో కథ మారిపోయి మళ్లీ మహాయుతికే పట్టం కట్టారు. మరి ఈ 6 నెలల్లో ఏం జరిగింది? లోపం ఎక్కడుంది? ఓటర్లు ఎందుకు మనసు మార్చుకున్నారు? ఆ విజయాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? సరిగ్గా కాంగ్రెస్ ఇప్పుడు ఇదే విషయంపై ఫోకస్ పెట్టాలి. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఎవరైనా గెలుస్తారు. కానీ ఆ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలి. అదే స్ట్రాటజీ ఇప్పుడు అవసరం. పాత విధానాలకు స్వస్తి పలకాలి. కొత్త నాయకత్వాన్ని, ప్రజా సమస్యలపై పోరాడే, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే అగ్రెసివ్ లీడర్షిప్ ను ఎంకరేజ్ చేయాలి. నిజానికి కాంగ్రెస్ కు వేవ్ రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర ద్వారానే బాగానే వచ్చింది. ఆ పాజిటివ్నెస్ ను కంటిన్యూ చేసుకోలేకపోయారు. ఎందుకంటే దేశమంతా పాదయాత్ర అంటే మాటలు కాదు, కాంగ్రెస్ లైన్ లోకి వచ్చినట్లే అని అంతా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో చివరి నిమిషంలో ఫెయిల్ అయ్యారన్న టాక్ ఉంది. అయితే లోక్సభ సీట్ల విషయంలో చాలా మెరుగయ్యారు. కొద్దిలో అధికారానికి దూరమయ్యారు. హర్యానా ఖచ్చితంగా వస్తుందనుకున్నారు, రాలేదు. మహారాష్ట్రలోనూ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో హై పర్ఫార్మెన్స్ చూపి తీరా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బోల్తా కొట్టారు. ఇందుకు ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవాలి. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల బలం పనిచేయలేకపోయిందా చూసుకోవాలి. మన దారిలో మనం వెళ్లడం కాదు, అప్పుడప్పుడు క్రాస్ ఫైర్ కూడా ముఖ్యమే. అవతలి వర్గాన్ని ఆకర్షించడం కూడా రాజకీయ వ్యూహంలో ఒక భాగమే అన్నది చూసుకోవాలంటున్నారు. ఎప్పుడూ కన్ఫ్యూజన్లో పడడం కాదు, అవతలి పక్షాన్ని కన్ఫ్యూజన్లోకి నెట్టాలి. వాట్ నెక్స్ట్ అని ఆలోచించడానికి కూడా టైం ఇవ్వకుండా టైట్ ప్యాక్ చేయడం, ఈలోపే కథ మార్చడం జరిగిపోవాలన్న సూచనలు వస్తున్నాయి. కాంగ్రెస్ విక్టరీకి అసలు సిస్సలైన బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడాది కిందట విజయం కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా ఓ కేస్ స్టడీ కావాల్సిన సందర్భం ఇదే అంటున్నారు. ఎందుకంటే పవర్ఫుల్ లీడర్ అయిన రేవంత్ కు సరైన టైంలో పీసీసీ పగ్గాలు అందించారు సోనియా, రాహుల్. ఈ ఒక్క నిర్ణయంతో అప్పటిదాకా టీ కాంగ్రెస్ అంటే ఓ లెక్క, అప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా మారిపోయింది. ఎందుకంటే రేవంత్ అగ్రెసివ్నెస్ హస్తం హవాను ఒక్కసారిగా పెంచేసింది. హై వోల్టేజ్ పాలిటిక్స్ కు తెరతీసింది. అసెంబ్లీ ఎన్నికలకు 5 నెలల ముందు టీబీజేపీ అధ్యక్షుణ్ణి మార్చడం కాంగ్రెస్ కు మరింత ప్లస్ అయింది. కేసీఆర్ ను ఢీకొట్టే మునగాడు రేవంతే అని తెలంగాణ పబ్లిక్ బ్లైండ్ గా ఫిక్స్ అయ్యారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను గంపగుత్తగా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ చేయడంలో అగ్రెసివ్ గా మాట్లాడడం, అంతకుమించి వ్యూహాలు రచించడంతో గెలుపు సాధ్యమైంది. ఎందుకంటే బీఆర్ఎస్ 10 ఏళ్లుగా అధికారంలో ఉండి వెల్ సెటిల్డ్ పార్టీగా ఉన్న టైంలో గట్టిగా దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదు. కానీ గులాబీ కోటను ఒక్క దెబ్బతో కూల్చేశారు రేవంత్. అయితే ఇందులో మైక్రో నుంచి మ్యాక్రో స్ట్రాటజీ ఎంతో ఉంది. పాటలు, ప్రసంగాలు, ప్రచారం అందరినీ ఒకతాటిపైకి తేవడం, ఒక పాజిటివ్ వేవ్ ను క్రియేట్ చేసుకోవడం, జనం దృష్టిని తమ వైపు తిప్పుకోవడం, ఇవన్నీ కీ రోల్ పోషించాయి. వ్యతిరేక శక్తుల ఏకీకరణ కోసం ఒక మెట్టు కాదు, అవసరమైతే 10 మెట్లు దిగుతానని నాడు రేవంత్ అన్నారు. సందర్భాలకు తగ్గట్లు మారడం కూడా ముఖ్యమే. రాజకీయాల లెక్క ఇప్పుడు పూర్తిగా మారింది. పాతకాలం వ్యూహాలు ఇప్పుడు పనిచేయవు. అదే సమయంలో పొలిటికల్ స్పీడ్ కూడా మారాలి. అందుకే రేవంత్ ఇప్పుడు పదే పదే వినిపిస్తున్న మాట టెస్ట్ మ్యాచ్ కాదు, T20 మ్యాచ్ ఆడాలంటున్నారు. కౌంటర్ కు ఎన్కౌంటర్ పడిపోవాలి, కానీ దాన్ని విశ్లేషించి ఆలోచించి కౌంటర్ ఇచ్చేటప్పటికీ పుణ్యకాలం గడిచిపోతుంది. సో ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి తగ్గట్లు ప్రత్యర్థిని గట్టిగా ఢీకొట్టే వారికే పగ్గాలు ఇవ్వాలి. ఇందుకోసం సర్వేలు చేయించుకుంటారా, వ్యక్తిగత ఇమేజ్ చూస్తారా? ఏ రూట్లో వెళ్లైనా సరే రికమెండేషన్ విధానం కాకుండా లీడర్ స్టామినాను బట్టి పదవులు ఇవ్వాలన్న సూచనలు పెరుగుతున్నాయి. క్లాస్కు క్లాసు, మాస్కు మాస్ ఉండాలి. ప్లానింగ్, పర్ఫెక్షన్, ఎగ్జిక్యూషన్ చేసే వాళ్లు ఎప్పుడూ కాంగ్రెస్కు రాష్ట్రాల్లో అవసరం అంటున్నారు. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, బాట వేయడం, తోవ చూపడం. ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. సో సాహసించే వ్యక్తి వెనుకే అదృష్టము నడుస్తూ ఉంటుంది. అలాంటి సాహసికులను గుర్తించాలి, ప్రోత్సహించాలి. సాధించాలన్న పట్టుదల ఒక లీడర్కు ఉంటే సరిపోదు, తోటి వారిలోనూ సాధించాలన్న పట్టుదలను సాధించగలమన్న నమ్మకాన్ని కల్పించేవారు ఇప్పుడు కాంగ్రెస్కు కావాలంటున్నారు. రేపటి పని ఇవాళే చెయ్యి, ఇవాళ చేయాల్సిన పని ఇప్పుడే చేయన్న సూత్రం పట్టుకోవాలని, అంతేగాని ఎన్నికలు వచ్చాకే కథ మారుస్తామంటే కుదరదంటున్న వారు ఉన్నారు. సో అసలు ఏమాత్రం దూకుడు లేకపోతే ఇప్పటి రాజకీయాల్లో రాణించడం కష్టం. సో మల్టిపుల్ స్ట్రాటజీలను హస్తం పార్టీ రెడీ చేసుకోవాలన్న సూచనలు పెరుగుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.